హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పెండ్లం మామిడికాయ. ఈ కర్రీ చాలా బాగుంటుంది. కొద్దిమంది జిగురు వస్తుందని పెండ్లాన్ని ఎక్కువ ఇష్టపడరు. జిగురు రాకుండా పెండ్లం కర్రీ ఎలా ఉండాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల సన్నని తరుగును వేసుకుని 7-8 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పులుపు కర్రీలకి పచ్చిమిర్చి చీలికలు ఎక్కువ వేసుకుని కారం తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు పెండ్లాన్ని శుభ్రం చేసుకుందాం. 1/2 కిలో పెండ్లం తీసుకుని 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ముక్కల్ని బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ముక్కల్లో ఉన్న జిగురంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత మంచి నీటితో 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూసారు కదా, ఇలా కడగడం వల్ల మనకి పెండ్లంలో ఉన్న జిగురంతా పోతుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ సాల్ట్, 2-3 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కడిగి శుభ్రం చేసుకున్న పెండ్లం ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 750 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ దీనికి కాస్త ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పెండ్లం ముక్కలు ఉడకాలి. తర్వాత మనం మామిడికాయ కూడా యాడ్ చేస్తాం కదా, అది కర్రీ గట్టిగా అయిపోకుండా వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు మామిడికాయని ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. పెండ్లం 90% ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. పెండ్లం బాగా ఉడికిన తర్వాత మాత్రమే మామిడికాయని యాడ్ చేయాలి, లేదంటే మామిడికాయ పులుపుకి పెండ్లం ముక్క గట్టిపడిపోయి ఇంకా ఉడకదు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న అరకట్ట కొత్తిమీర తరుగును దీనిపైన చల్లుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో మన రెసిపీ. ఇది అస్సలు జిగురు అనేదే ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులుపుతో. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి.